తిరుమల తొలి గడప దేవుని కడప. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనసూయాయ నమః. ఓం అమృతాంశనే నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. దేవుని గడప తిరుమల తొలి గడపగా ప్రసిద్ధికెక్కింది. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవటానికి గడపలాంటిది. ప్రాచీన కాలంలో ఉత్తర భారత యాత్రికులు తిరుమలకు వెళుతూ ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారట. అక్కడిదాకా వెళ్ళలేనివారు ఇక్కడే ఆ ముడుపులు చెల్లించి వెనుతిరిగేవారట. క్షేత్ర ప్రాశస్తం దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా 3 చోట్లకు వెళ్లే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం 3 క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అనే పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప గడప అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో టాలమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఏడుకొండల వెంకటేశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు, ఆయనకు ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి, రథ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ గుడిలో విశ్వక్సేన మందిరం, 4 విగ్రహాలు, ఆండాల మందిరం, శమీవృక్షం, అల్వార్ల సన్నిధి, కళ్యాణ మండపం, ఆలయం వెలుపల పుష్కరిణి, సోమేశ్వరాలయం, దుర్గాలయం చూడదగినవి. ఇక్కడ ఇటీవల నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ. గర్భగుడి వెనుకవైపు 13 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహము ఉంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రానికి పాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలు ఉండడం విశేషం. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండడం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ఈ ఆలయానికున్న మరో విశిష్టత మత సామరస్యం. ఉగాది నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామివారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని కుల మతాలకు అతీతంగా లాగడం మత సామరస్యానికి నిదర్శనం. ఉత్సవాలు దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమక్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అని కూడా అంటారు. కొలనులోని నిరయ మంటపం, పడమరన తీర్థవాలి మంటపం ఉన్నాయి. పాత కడప చెరువు నుంచి నీరొచ్చే మార్గము ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యము నుంచి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. 7వ రాజు మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి నాడు జరిగే రథోత్సవం, కళ్యాణోత్సవం, గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామి గ్రామంలో ఊరేగుతాడు. ఎలా చేరుకోవాలి? హైదరాబాదు నుండి కడప 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేణిగుంట, కడప విమానాశ్రయాలు సమీపాన ఉన్నాయి. ఆలయానికి కడప రైల్వే స్టేషన్ 7 కిలోమీటర్ల దూరంలో, కడప బస్టాండ్ 4.5 కిలోమీటర్ల దూరంలో కలదు. తిరుపతి, బెంగుళూరు, చెన్నై, విజయవాడ, నెల్లూరు, హైదరాబాదు ప్రాంతాల నుంచి కడపకు నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సదుపాయాలు కలవు. కడపలో దిగి ఆటో రిక్షా ఎక్కి దేవుని కడప ఆలయానికి చేరుకోవచ్చు. నీలో నీకు నమ్మకం కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS.